హాయ్ అండి. ఈరోజు అసలు మార్నింగ్ లేకపోతే కాదనమాట నాకు. ఎందుకంటే ఈరోజు ఇంకా నిన్నైతే వరలక్ష్మి వ్రతం కదా, చాలా పని అయితే ఉంది. ఇంక ఈరోజు లెగలేకపోయాను కూడా, అసలు లెగలేక లెగిసానండి. ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్గా లెగుద్దాము అని అనుకున్నాను, కానీ కాకపోతే ఈరోజు అయితే మార్నింగే నేనైతే వరలక్ష్మి వ్రతం చేశాను కదా, కలసాన్ని అయితే కదపాలి దేవుడికి దీపారాధన చేసి. తర్వాత వచ్చేసి ఇంక నేనైతే కనుక నిన్న ప్రసాదాలు చేసిన గిన్నెలన్నీ సింక్ నిండి ఉండిపోయి తోమాలి. అవన్నీ పక్కనట్టిన ఈరోజు అయితే రాఖీ పండుగ. పైగా మా అన్నయ్య అయితే మా అన్నయ్య గారి సంవత్సరం ముందండి. ఈరోజే పోయిన సంవత్సరం అయితే మా అన్నయ్య ఇలాంటప్పటికి బతికే ఉన్నారు. కానీ మొన్న నెక్స్ట్ మంత్ ఉంది కదండి, సెప్టెంబర్లో అయితే మా అన్నగారు చనిపోయారండి. సెప్టెంబర్ 3వ తారీఖు సంవత్సరం అవుతుందన్నమాట. ఇంకా అప్పుడు చనిపోయారన్నమాట అండి. అందుకే సంవత్సరం చేస్తారన్నమాట. ఈ రోజు వచ్చింది కరెక్ట్గా అండి. ఇంక ఇవన్నీ వెళ్ళాలి కదా అన్నట్టుగా నేనైతే మార్నింగే లేచిపోయాను అనమాట. ఇంకా అది రోజు లేచే టైంకి లేచాను. ఇంక ఈ పళ్ళన్నీ చేసుకున్నానండి. చేసుకొని ఇంకా మా అబ్బాయి కూడా రాకి కట్టించేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నానండి. లోపల దీపారాధన కూడా చేస్తానండి దేవుళ్ళకి అయితే కనుకండి. తర్వాత మా అమ్మాయికి అయితే రాకి అన్నీ కట్టించాను. నెక్స్ట్ వీడియోలో వస్తాయండి. తర్వాత వచ్చేసి ఇంకా మా అబ్బాయి స్కూల్ కూడా వెళ్ళాను, అవి కూడా వస్తాయండి వీడియోస్. చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, అప్లోడ్ చేయాలి, ఒకటిగా వస్తుందండి. తర్వాత అయితే మా అన్నికి ఎలాగలా వెళ్ళాలనుకున్నా అస్సలు వెళ్ళకపోయానండి. ఎందుకంటే స్కూల్లో అయితే చాలా టైం అయితే పెట్టేసింది. వేరే ఊరు దూరంగా వెళ్ళాలన్నమాట. ఒక 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వెళ్ళినందుకు చాలా ఫీల్ అయ్యాను. మా అన్నీ మా దగ్గర లేకపోయినా కనీసం సంవత్సరం కదా వెళ్ళి ఫోటో దగ్గర రాకి పెడదాం అనుకుని అసలు పెట్టలేకపోయాను. ఈ లోపల మా ఆయనగారు అయితే శనివారం కాబట్టి గుడికి వెళ్ళి వస్తారు. ఇంకా అద్వితలు ఇద్దరు రెడీ అయిపోయినారు కదా, ఇద్దరు కవులు ఇచ్చుకుని అయితే తిరుగుతున్నారండి. ఇలా తిరిగారు. తర్వాత అయితే మా ఆయనగారు అయితే మమ్మల్ని అయితే స్కూల్ దగ్గర అయితే దింపేశారండి. రాకి ఎలా జరిగింది ఏంటన్నది అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. మా అమ్మాయికి మా అబ్బాయి ఏ గిఫ్ట్ ఇచ్చాడు కూడా చెప్తాను. ఓకే, బాయ్ బాయ్, లైక్ చేయండి.